క్రీస్తులాడ్ ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. మన యొక్క దిన భాగంలో నుండి హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. గనుక మనం కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యంతో కృపాసనద్దకు చేరుదము. సింహాసనము అనగానే ఆ దేవుని యొక్క గొప్ప శక్తిని, గొప్ప అధికారాన్ని కనపరుస్తుంది. కానీ అదే సమయంలో కృప అంటే మనం దేనికైతే పాత్రలం కాదో దాన్ని పాత్రలుగా చేసి ఆయన యొక్క దయను మనం పైన కుమ్మరించడం. అయితే అట్టి కృపా సింహాసనం ఎదుట మనం వెళ్ళాలి అని అంటే ఇక్కడ వాక్యం ఏమని చెప్పబడుతుంది అని అంటే మనం భయంతో, వణుకుతో, తప్పు చేశామనే ఒక అపరాధ భావనతో వెళ్ళవలసిన అవసరం ఏం లేదు. మనం ధైర్యంతో ఆ కృపా సింహాసనం దగ్గరికి వెళ్ళొచ్చు. న్యాయ సింహాసనం ముందు ఉన్నాము అంటే కొంచెం భయపడవచ్చు. కానీ కనికరం కలిగిన దేవుడు మన ముందు ఆయన యొక్క కృప సింహాసనం పెట్టాడు. ఈ సింహాసనము, ఈ కృప రెండింటిని క్రోడీకరిస్తేనే ప్రభు యొక్క గొప్ప త్యాగము మన పట్ల ఏవైతే ఆయన చేశాడో అది కనుపరచబడుతుంది, అది బయలుపరచబడుతుంది. ఆయన యొక్క మహాకనికరం చేత మనం చేసిన ఏ తప్పిదములైనా, మన ఏ వైఫల్యాలైనా ఆయన క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన వాడు. ఆయన కృప మనకు రానున్న దినాలలో ఆ తప్పులకు, ఆ వైఫల్యాలకు ఏవైతే పర్యావసనాలు ఉంటాయో మరలా సరిచేయబడుటకు, మరలా నిలబడుటకు ప్రభు తన అత్యున్నతమైన కృపనిచ్చువాడుగా ఉన్నాడు. మనం చేయవలసింది ఏం లేదు. ఆయన కృపా సింహాసనం ఎదుటకు వెళ్ళి మనల్ని మనము పూర్తిగా ఆయనకు సరెండర్ చేస్తే చాలు. ప్రభా, ఇక నాకేం చేత కాదు, నా మైండ్తో నేనేం ఆలోచించలేకపోతున్నా, నేనేం చేయలేకపోతున్నా, ఏదైనా చెయ్యాలి అని అంటే మీరే చెయ్యండి అని మనం ఎప్పుడైతే మనల్ని మనం ఆయనకు అప్పగిస్తామో ఆయన సమస్తంను క్రమంగా చేయగలిగిన దేవుడు. మీకు తెలుసా, ఆయన మీ యొక్క ప్రతి అంశము, మీ యొక్క ప్రతి వైఫల్యాలు తెలుసు. ఆయన దగ్గరికి మీరు వచ్చి అడగడం ఆయనకి ఇష్టం. ఆయన మీ యొక్క ప్రతి రహస్య జీవితంలో కలుగజేసుకొని దాన్ని ఎలా బాగు చేయాలో ఆయనకు బాగా తెలుసు. అలాంటి నైపుణ్యత కలిగిన దేవుడు మనకున్నాడు. రండి, ఈ రోజంతట్లో మొదటి భాగం ఆయనకి ఇచ్చి, ప్రభా నీ కృపా సింహాసనం దగ్గర నుంచి నాకు కృపను పంపించు అంటే నీ ప్రతి అవసరతల్లో ఆయన నీకు సహాయం చేయవాడై ఉన్నాడు. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, యేసు ప్రభు ఘనమైన నామంలో నీ యొక్క మహా గొప్ప ప్రేమ మా వంటి వారిపైన చూపించినందుకే నీకు వందనాలు చెల్లించుకుంటూ వస్తున్నాను. దేవా, మా యొక్క పాపంని, మా యొక్క వైఫల్యాలని గుర్తించక దేవా నీ కృపనే మా పైన చూపించినందు మిమ్మల్ని స్తుతిస్తున్నాం. దేవా, ఈ రోజంతట్లో నీ దగ్గరికి వస్తున్నాం. దయతో నీ కృపను బట్టి మాకు సహాయం పంపించండి. సరైన దారిలో, నీకు ఇష్టమైన దారిలో ఉండుటకు మాకు సహాయం దయచేయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.